కిక్కు సినిమాలో డైలాగ్ ఉంటుంది, అవును అందరూ ఎవరికాళ్ళు మేమే ఆడుతున్నాం అనుకుంటారు, చివరికి అందరినీ ఆడిపించేది ఆయనే. అవును ఇప్పుడు ఇక్కడ అందరినీ ఆడిపించేది చంద్రబాబు గారు. అవునా. ఎవరు రాజకీయం ఎటు చేస్తున్నా సరే భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం వైపుకి లాక్కొచ్చేది ఆయనే, జనసేన తెలుగుదేశం వైపుకి లాక్కొచ్చేది ఆయనే, జగన్కి వ్యతిరేక శక్తులు ఏకం చేసేది ఆయనే, జగన్ని దెబ్బ కొట్టడానికి కావాల్సినటువంటి ప్లాన్స్ అన్ని పార్టీలో చేసేది ఆయనే. అందులో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు వేసినటువంటి స్కెచ్ షర్మిల. షర్మిల తనకి సంబంధం లేకుండానే తను ఆ ట్రాప్లోకి లాగబడింది, వెనక్కి పోయే దారి లేదు ఆవిడ. చంద్రబాబు గారి చేతిలో పావులా మారారా, మారబోతున్నారా? లేదంటే ఆవిడకి తెలియకుండానే బాబు గారు కోరుకున్నది ఆవిడ చేసి పెడుతుంది. ఎందుకంటే బాబు గారు రాధాకృష్ణ గారు వీళ్ళిద్దరూ ప్లాన్ ఏంటంటే షర్మిల తెలంగాణలో సెటిల్ కాకూడదు. వాస్తవంగా ఆవిడ మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, తెలంగాణలో నాకు ఇన్ని శాతం ఏదో 10,000 ఓట్ల లోపు ఓడిపోయింది కాంగ్రెస్ గెలిచింది దాదాపు 38 నియోజకవర్గాల్లో, అదే మేము పోటీ చేసి ఉంటాయి. ఆ దమ్మే ఉంటే కనుక పోటీ చేసి చూపించాలి. 10,000 లోపు ఓట్లతో ఆ లెక్కనైతే కనుక ఆ 10,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయిన 38 బీఆర్ఎస్ వాళ్ళ చేతకాంతనం అవుతుంది. షర్మిల 10,000 ఓట్లు తెచ్చుకోగలిగితే అది ఒక చోటన్నా పోటీ చేసి ఏది ఆ మునుగోడులోనో లేకపోతే కనుక ఇంతకుముందు జరిగినటువంటి 2-3 ఎన్నికల్లో పోటీ చేసి